పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. వాలంటీర్లు పెట్టినప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటి, వీళ్ళు ఇంట్లో మొగోడు తిన్నప్పుడు వీళ్ళు తలుపుకొట్టి ఆడవాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఇదొక చెడు వాక్యం వాడాడు, పవన్ కళ్యాణ్ కూడా వాడాడు. వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు, బలోపేతం చేస్తారు, వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తారంట, జీతం 10,000 పెంచుతారంట. అంటే వాలంటరీ వ్యవస్థ బాగుందని ఒప్పుకున్నావు నువ్వు, అంటే వ్యవస్థ బాగున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగా చేస్తున్నాడు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. దీన్ని చేసి మరి చంద్రబాబు ప్రభుత్వం అవసరం లేదు, అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ. ఇప్పుడు వచ్చి చంద్రబాబు ఏం చేస్తాడు, రోడ్లు వేసాం, స్కూల్స్ కట్టాం, హాస్పిటల్స్ కట్టాం, ఎన్ని చేసాం మన ప్రభుత్వమే చేసాం, వాళ్ళు ఒకటి కూడా చేయలేదు. జనజీవన్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాబ్ తీసుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు అవసరం ఏంటి, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరం ఏంటి, మీరందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. శంకరన్న కోసం ఈ ప్రోగ్రాం పెట్టుకొని మీరందరూ కూడా చాలా 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 యాక్టివ్గా చేశారు. ఇప్పుడు మళ్ళా అదే పద్ధతిలో శంకరన్న కోసం మేమంతా సిద్ధం. మీకు ఏ అవసరం వచ్చినా సరే నేను ఉన్నాను, మీకు ఎలాంటి కష్టం ఉన్నా నేను తెచ్చే వ్యక్తిని నేను ఉన్నాను. మీరు ముందుకెళ్ళండి, దేనికైనా సిద్ధం అనే దాని మీద మీరందరూ కూడా పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, మీ శంకరన్న అభివృద్ధి గురించి రెండు మరి ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు రాని మెజార్టీ మీ ద్వారానే సాధ్యమైంది. ఎక్కడ మీ లోపం లేకుండా మరి నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, స్టేట్లో కానీ నన్ను బాగా ప్రమోట్ చేసి మీరు ఒక మంచి పేరు తెచ్చే విధంగా నన్ను తయారు చేశారు. మీరు స్టేట్ లోనే మంచి పేరు తెచ్చుకునే ఒక ఎమ్మెల్యేగా మనం మంచి అభివృద్ధి చేసే మరి మన నియోజకవర్గం పెద్దకోరపాటు అంటేనే అభివృద్ధికి మారు పేరు అవ్వాలి. మనం రాబోయే రోజుల్లో పులిచింతల బ్యాక్ వాటర్ అంటే ఆ వాటర్ ఒక లోయలో ఉంటుంది, డ్యామ్ కింద ఉండదు, పక్కన లోయలో ఉంటుంది వాటర్. ఆ వాటర్ ఒక 3-4 TMC నీళ్ళు ఉండేది. దాని ద్వారా అక్కడి నుంచి అక్కడ పక్కనే నాగిరెడ్డిపాలెం చెరువు ఉంటుంది. ఆ చెరువులోకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పెడితే అక్కడి నుంచి బెల్లంకొండ, అచ్చంపేట, కోసూరు 3 మండలాలకే నీళ్ళు ఇవ్వచ్చు. ఎప్పుడు నీళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం ఉండదు. ప్రతి ఊరు నుంచి ప్రతి ఊరు లింకులు చేసాం. మీరు ధైర్యంగా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మనం చెప్పడానికి వాళ్ళలాగా పారిపోయే పరిస్థితి లేదు మనకి. లాస్ట్ టైం ఏమన్నా వాళ్ళ ఫెయిల్యూర్ని మనం చూపించాము, ఇప్పుడు మన అభివృద్ధిని చూపించి మనం రావాలి. రేపు 22వ తారీఖు నామినేషన్ తోటే మన ఎలక్షన్ అయిపోవాలి.